నిన్న కరీంనగర్ జిల్లాలో సీఎం మాజీ సీఎం పోటాపోటీ కూడా సభలు పెట్టుకోవడం జరిగింది. రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సార్, నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయ అంశం మారింది. కేసీఆర్ కూడా బయటికి వచ్చి చెప్పడం జరిగింది. మొత్తం కూడా 10 ఏళ్లలో తెలంగాణ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఏ విధంగా చేశారు, ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని మాటలన్నా చెప్పనియండి, నాది ఒకటే ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మీరు 10 ఏళ్ల కాలంలో ఏం చేసిండ్రు? మీరు రాష్ట్రంలో చేసిన అప్పుల వల్ల ఎవరికైనా లాభమైందా? 10 ఏళ్ల పాటు పరిపాలించిన మీరు పేదలకు విద్య అందించే విషయంలో కానీ, పేదల ఆరోగ్యం విషయంలో కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ బడులకు కనీసం పల్లెటూళ్ళల్లో కనీసం ప్రభుత్వ బడుల పరిస్థితిని మెరుగుపరిచిండ్రా? పేదవాడికి ఆపద వస్తే, రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారు. ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దాంట్లో మీరు ఇన్ని ఏండ్లు ఏం చేసిండ్రు? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. కానీ తప్పది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి, గతంలో సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలను అమలు చేస్తూ ఆర్థిక సంక్షోభం నుంచి ఎట్లా బయటపడాలని చెప్పేసి వాళ్ళు చేసిన అప్పులకు అసలు మిత్తి కట్టడమే సరిపోతుంది. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఆర్థిక నిర్వాహకం జరిగిపోయింది. ప్రేరితమైన దోపిడీ జరిగింది 10 ఏళ్ల కాలంలో. ప్రాజెక్టుల పేరు మీద సీమాంధ్ర కాంట్రాక్టర్లు లక్షల కోట్లు దోసుకున్నారు ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. అందుకనే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ విమర్శించడంలో అర్థం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు? 2.5 సంవత్సరాలు అయింది. మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దేందుకు, ఆర్థిక పరిస్థితి సంక్షోభం నుంచి బయటపడేందుకు, గాడిన పెడుతేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే బీఆర్ఎస్ అధికారంలో రాకపోతుంది, మొట్టమొదటి సంతకమే హైడ్రాని తీసుకుపోయి చెరువులో వేస్తామని కూడా మాట్లాడింది. మీరు అధికారం వస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే వాళ్ళ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి అని పెట్టినరో, తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఆ రోజే తెలంగాణ ప్రజలతోటి వాళ్ళకు పేగుబంధం తెగిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిష్పక్షపాతంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో ముందుకు పోతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. కొన్ని హామీలు నెరవేర్చకపోయినా ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, డీలిమిటేషన్ అంశం కానీ తీసుకొని వచ్చాం, కానీ మొత్తం కూడా కాంగ్రెస్ దీన్ని మొత్తం విస్మరించింది. కాంగ్రెస్ని మహిళలు క్షమించారని కూడా ప్రధాని మోదీ పదే చెప్తున్నారు. ఇప్పుడు మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు వాళ్ళ సంఖ్య రీతిలో రేపు పార్లమెంట్ సీట్లు పెరిగితే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటేందుకు దీంట్లో ఒక పారదర్శకంగా ఇంకా చేయాలనేది ఒకటి ఉంది. మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, అది అనుకూలంలో ఉంది. గతంలో కూడా 2013 మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కొంచెం డిలిమిటేషన్ విషయంలో, సీట్ల సింపు విషయంలో కొంచెం సున్నితమైన అంశం కాబట్టి దేశవ్యాప్తంగా ఎవరికి, ఏ రాష్ట్రాల వారికి కూడా అనుమానాలు లేకుండా తొలగించి ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి అన్ని పారదర్శకంగా అందరిని ఒప్పించి చేయడం మంచిదని చెప్పి నా అభిప్రాయం. రైట్, చూడొచ్చు. నిజంగా కేసీఆర్ మొత్తం కూడా 10 ఏళ్లలో చేసినటువంటి దోపిడీ మొత్తం కూడా తెలంగాణని లూటీ చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ అధికారం అనేది కళ మాత్రమే. కాంగ్రెస్ ఈ 2.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం, ఇంకా 2.5 సంవత్సరాల్లో హామీలన్నీ కూడా నెరవేరుస్తాం, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.